తలలు వంచండి. మనం ఈ ఆదివారం ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, ఇవన్నీ ఆదివారం ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, సమాధానకర్తయగు మా దేవా మీకే స్తోత్రం. అన్యాయం చేయువారి మీద కోపపడు దేవా మీకే మహిమ. రోషము గల మా దేవా మీకే స్తోత్రం. పాపమును పరిహరించు మా దేవా మీకే స్తోత్రం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా మీకే ఘనత. సమస్తమును జరిగించుచున్న దేవా మీకే మహిమ. మన రక్షకుడైన దేవునికి మీకే స్తోత్రం. నా రక్షణకర్త నా దేవా మీకే మహిమ. ఆనందము సంతోషము కలుగుజేయు దేవా మీకే మహిమ. శ్రీమంతుడు మా దేవా మీకే స్తోత్రం. నాకు పేరు పెట్టి పిలిచినటువంటి మా దేవా మీకే మహిమ. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచినటువంటి మా దేవా మీకే స్తోత్రం. అబద్ధం ఆడజాలినటువంటి మా దేవా మీకే మహిమ. నిన్ను మరుగుపరుచుకున్న దేవా నీకే స్తోత్రం. మాకు వెలుగు అనుగ్రహించు దేవా. మనకు పరిపూర్ణమైన సౌందర్యము గల సియోను నుండి ప్రకాశించున్న మా దేవా మీకే స్తోత్రం. తన పరిశుద్ధ తోడని సెలవిచ్చినటువంటి మా దేవా మీకే మహిమ. నిరంతరములన్నింటినీ రాజ్యము నిలుచున్న ఇజ్రాయేలీయుల శుద్ధ హృదయులు దయచేవాడమైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. సమీపమును దూరంగా నుండి మా దేవా మీకే మహిమ. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. ప్రభు అయినటువంటి యెహోవా మీకే మహిమ. సైన్యములకు అధిపతి యెహోవా మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను దయచేశారు నాయన. మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నేను ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో పాపం చేస్తున్నాం తండ్రి. నాయన మా పాపాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నాయన. మా పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. తండ్రి ఇదిగో నాయన ఇర్మియా 31:34 మీరు సెలవిచ్చిన రీతిగా నేను వారి దోషములను క్షమించి వారి పాపములకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోవాలని సెలవిచ్చిన రీతిగా నాయన ఇదిగో తండ్రి మా పాపములను అన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో మండించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో కంటే హేమము కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములు కడిగి పవిత్రపరిచినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం రాజా. రాజా నా దేవా నీకే స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి నీ ఉదయకాల సమయంలో తండ్రి బీదలను, చిన్నపిల్లలను తండ్రి, అనాథలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారి అనుదిన ఆహార విషయంలో, వారి అనుదిన అవసర విషయంలో తండ్రి నాయన మీరు సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యో తండ్రి ఇదిగోనైనా గర్భిణీ స్త్రీలను తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన ఇగో తండ్రి వారి సుఖప్రసవం దాయిచ్చండి నాయన. ఇగో నాయన తల్లి బిడ్డ క్షేమంగా ఉండినట్లు నాయన ఇగో తండ్రి మీ సన్నిధిలోనైనా పిల్లల బహుమానం ఇచ్చే దేవుడవు నీవే గనక తండ్రి తల్లి బిడ్డలను క్షేమకరమైన స్థితిలో ఉంచమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి రోగంతో నాయన బాధపడుతున్నటువంటి, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలకి నేను స్వస్థత దాయిచ్చమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా, ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘం కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన. ఇంకో తండ్రి సార్వత్రిక సంఘంలో తండ్రి అనేక మంది బిడ్డలు తండ్రి భార్య రక్షణలోనికి వస్తే భర్త రక్షణలోనికి రాలేదు నాయన. భర్త రక్షణలోనికి వస్తే భార్య రక్షణలోనికి రావట్లేదు తండ్రి. ఇక నైనా కుటుంబాలతో పాటు మేమందరము కూడా తండ్రి మిమ్మల్ని స్తుతించినట్లు తండ్రి, మిమ్మల్ని ఘనపరిచినట్లు, మిమ్మల్ని మహింపరిచినట్లు తండ్రి ఇంకా కుటుంబం అందరూ మారు మనసు పొందుటకు నాయన సహాయం చేయండి నాయన. ఇదిగో తండ్రి ఇక నైనా మీ సన్నిధులు నాయన దుష్టుడు చేస్తున్నటువంటి గలిబిలిని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన ఇక నైనా అనేక పిల్లలు తండ్రి సంఘంలో తండ్రి ఇక నేను కుటుంబాలలోనే దుష్టుడు గలిబిలి చేస్తున్నాడు నాయన. ఇప్పుడే మీరు నేను దుష్టుని గద్దించమని నేను కుటుంబాలలో శాంతిని, సమాధానం, రక్షణ దాయిచ్చామని, అలాగే తండ్రి కుటుంబ ప్రార్థనలు చేయటకు కావలసినటువంటి కృపా కాపుదల దాయిచ్చామని వేడుకుంటున్నాను నాయన. ఇదిగో తండ్రి నేను పాపం విషయంలో పడిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. ఇదిగో తండ్రి బాప్తిసం తీసుకుని తప్పినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. ఇదిగో తండ్రి సాతాను వరలో మరలో చిక్కుమిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి. అటువంటి బిడ్డలందరినీ
కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని లేవనెత్తమని అడుగుతున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా తండ్రి భార్య భర్తలు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయనైనా ఇగోనైనా ఎన్నో కుటుంబాలలో శాంతి సమాధానం లేక తండ్రి ఇగోనైనా బాధపడుతున్నటువంటి కుటుంబాలన్నీ కూడా మీ సన్నిధిలో ఇగోనైనా ఉదయకాల సమయంలో తండ్రి జ్ఞాపకం చేసుకొని తండ్రి ఇగోనైనా దుష్టుని గద్దించి తండ్రి వారి మధ్య సమాధానము నాయన కుటుంబాలలో సమాధానం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇక మేము నాయన మారు మనసు లేనటువంటి ఎందరో బిడ్డల కొరకు తండ్రి ఇక మా దేశంలో ఉన్నటువంటి నాయన ఎందరో బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను నాయన. ఇక వారికి మారు మనసును దయచేయండి తండ్రి. అనేకులు నాయన దొంగలు, నరహంతకులు, వ్యభిచారులు తండ్రి ఎందరో ఉన్నారు నాయన. ఇగో తండ్రి నాయన మీ మీదను మా మీదను సువార్త ప్రకటన చేస్తుండగా తిరుగుబాటు చేసినటువంటి బిడ్డలు సోషల్ మీడియాలోను తండ్రి అనేక విషయాలలో నాయన తిరుగుబాటు చేయొచ్చు నాయన. ఇగో నేను మీకు విరోధంగా మాట్లాడుతున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ మన్నించండి తండ్రి. వారు ఎరుగు చేసిన పాపలను క్షమించండి నాయన. ఇదిగో తండ్రి అటువంటి బిడ్డలకు అందరికీ తండ్రి బండలాంటి రాతి ఉదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాల వరకు అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఇగనైనా మేమంత సార్వత్రిక సంఘంలో ప్రతి ఒక్కరము తండ్రి ఇగనైనా నిత్య జీవము కొరకు తండ్రి నాయన మేము తండ్రి మీరు పరిశుద్ధులు కనుక మేమును పరిశుద్ధులుగా ఉండునట్లు తండ్రి మాకందరికీ జ్ఞాన హృదయము దయచేయండి నాయన. ఇక బుద్ధిగల కన్యకల వెళ్ళి మేమందరం సిద్ధపాటు కలిగి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మాకు ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును, బుద్ధిని, సహనమును, సమాధానమును తండ్రి ఇక సంఘంలో ప్రతి బిడ్డకి దయచేయమని వేడుకుంటున్నాను నాయన. ఇక సంఘంలో తండ్రి బిడ్డలకు అనేక రకాలైన బిడ్డలు తండ్రి అప్పుల బాధల్లో ఉన్నారయ్యా. అనేక బిడ్డలు సమస్యల్లో ఉన్నారనైనా. ఇక ఏ బిడ్డ ఏ సమస్యల్లో ఉందో తండ్రి నేను మేమైతే ఎరగం కానీ తండ్రి సమస్తం ఎరిగిన దేవుడవు నాయన. సమస్తము చూచుతున్న దేవుడవు తండ్రి నాయన. ఏ సమస్యల్లో ఉన్నా తండ్రి ఇక నేను ప్రార్థన ఏకీభవిస్తుండగా ప్రార్థన వినిచుండగా తండ్రి ఆ సమస్యల నుండి ఆ బాధల నుంచి విడిపించినందుకే మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. నిజమే తండ్రి నాయన. మా ప్రార్థన ఆలకించే దేవుడు నాయన. మా హృదయాలు పరిశోధించేవాడు తండ్రి. ఆపత్కాలం ముందు నాకు మొర్రపెట్టము నేను మిమ్మల్ని విడిపించదని సెలవిచ్చిన దేవుడవు నాయన. ఒక్కమారు నాయన మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అప్పుల బాధలు ఉన్న వారిని అప్పుల బాధల నుంచి విడిపించండి నాయన. ఇకనైనా అనేక రకాలైన వ్యసన బంధకాలలో ఉన్నటువంటి వారిని వ్యసన బంధకాల నుంచి విడిపించండి తండ్రి. అనేక రోగాలతో బాధపడి బంధించబడి ఉన్నారేమో నాయన. అటువంటి సాతాను బంధకాల నుంచి విడిపించండి అయ్యా. ఎవరెవరు ఏ సమస్యల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా తండ్రి వారికి అందరికీ విడుదల మీరు దయచేసిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇలాగే తండ్రి సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోతున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. ఇదిగో తండ్రి గర్వము, కోపము, ధనము, అసూయ, వ్యభిచారము నాయన, భోజన ప్రియత్వము, సామర్థనము ఇంకనూ అనేక రకాల సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉన్నాయి నాయన. అటువంటి పాపాలందరూ పడిపోయిన ఉన్నటువంటి వారికి అందరికీ విడుదల దయచేస్తున్నాం నాయన. సహాయం చేయమని వేరుకుంటున్నాం తండ్రి. ఇక మీ సన్నిధిలో సహాయం చేసినందుకే మీకు ముందుగానే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలకి క్షేమకరంగా ప్రయాణాలు ముగించుకొని తండ్రి సాయంకాల వరకు గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయా డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెళ్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ కృపా కాపుదలు దయచేసి మీరు రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను కూడా మీ సన్నిధిలో నాయన మీ మెండైన దీవెనలతో వారిని నింపి తండ్రి నాయన మరొక నూతన సంవత్సరం వరకు మీరు అనుగ్రహించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డలని తండ్రి మీరు సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా సేవకుల కొరకు తండ్రి, సేవకుల్లో ఉన్న కుటుంబాల కొరకు తండ్రి, ఇకనైనా సేవకుల కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లల కొరకు తండ్రి ఇకనైనా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన ఇగో తండ్రి వారి కుటుంబాలలో ఇకైనా శాంతిని, సమాధానం దయచేయండి ఆయన. ఇకనైనా నాయన మీ కాపుదల కంచి ఉంచమని అడుగుచున్నామయ్యా. అయా బిడ్డలకు ఏ విధమైనటువంటి నాయన ఇగో నాయన చెడు వ్యసనాలకి లోపడకుండా తండ్రి నాయన మీ వాక్యమందు నాయన అభివృద్ధి పొందినట్లయినా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి ఇక సేవకుల బిడ్డలనే కానీ అందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన ఇక వారి పరిచర్యలో బాగా వాడుటకు తండ్రి మీ పరిశుద్ధాత్మతో అభిషేకము దయచేయండి ఆయన. మీ మెండైన దీవులతో నింపండి నాయన. ఇక నైనా పరిచర్యలో తండ్రి ఏ విధమైనటువంటి నాయన గొడవలు లేకుండా తండ్రి, ఏ విధమైన అపార్థాలు లేకుండా తండ్రి నాయన మీ పనిని నేను పూర్తిగా నేను నిర్వర్తించుటకు తండ్రి ఇక నేను మంచి మనసును, బుద్ధిని, వివేకాన్ని సంఘంలో ఉన్నటువంటి ప్రతి సేవకులకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇక నైనా శోధన జయించడానికి కావలసినటువంటి శక్తిని ఇవ్వండి నాయన. శోధన తప్పించుకోవడానికి కావలసిన మార్గం
మార్గాలు దయచేయండి తండ్రి. అలాగే తండ్రి ఇదిగోనైనా ఇగో తండ్రి మీ సన్నిధిలోనైనా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డకి నాయన ఏ సమస్యలున్నా నాయన ఆ కుటుంబాలలో ఏ బాధలున్నా ఏ ఇబ్బందులున్నా తండ్రి వాటి నుంచి మీరు విడిపించినందుకే మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. అయా తండ్రి ఇంకో తండ్రి నేత్రాశలో పడిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. శరీర ఆశలలో పడిపోయినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు తండ్రి. పాపపు లోయలో పడిపోయినటువంటి పిల్లలు ఎందరో ఉన్నారైనా వారి అందరి కొరకు, వారి రక్షణ కొరకు, వారి మారు మనసు కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అడుగుచున్నామయ్యా. అయా మీ కృప కాపుదలు దాయిచ్చండి అయ్యా. అయా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా ఇంటర్వ్యూకి వెళుతున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా వారికి ఉద్యోగాలు దాయిచ్చండి అయ్యా. అయా పెళ్లి కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను కూడా నేను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన పెళ్లికి తండ్రి మంచి ఆడబిడ్డలకు మా ఆడబిడ్డలకు మా మంచి వాక్యం ఎరిగిన మా బిడ్డలను చేతపరచండి ఆయన. మా బిడ్డలకు మంచి వాక్యం ఎరిగిన ఆడబిడ్డలను దయచేసి నాయన మీ దయారెక్కల చాటిన వారిని భద్రపరచండి ఆయన. నేను వివాహము ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషముగా ఉండునట్లు నాయన ఇగో తండ్రి మీ చిత్తానుసారముగా తండ్రి వారి భూమి మీద బ్రతుకున్నట్లు తండ్రి నాయన ఇగో నాయన వారిని జతపరిచి నాయన వాక్యమందు నాయన అభివృద్ధి పరిచి తండ్రి మీ సన్నిధిలో నిందారైతులుగా పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు తండ్రి యవన బిడ్డలకు అందరికీ దయచేయండి ఆయన. ఇక పెళ్లి కావలసిన బిడ్డలు కూడా తండ్రి మీ సన్నిధిలో మీ కృప కాపుదల దయచేసి మంచి లైఫ్ పార్ట్నర్ను వారికి అనుగ్రహించి నాయన మీ చిత్తానుసారమైన జీవితాలు కలిగి ఉన్నట్లు నాయన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం అయ్యా తండ్రి. ఇదోనైనా మరి ముఖ్యంగా తండ్రి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశమును కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయా. మరి ముఖ్యంగా మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన. ఇక సువార్త ప్రకాశం వారి హృదయాలలో వెలుగుంటున్నట్లు మీ కృప కాపుదల దయచని మీరు ఎక్కడ చాటున భద్రపరచండి నాయన. ఇక తండ్రి మా దేశంలో ఉన్న పోలీస్, ఆర్మీ, నేవీ, బోర్డర్ సెక్యూరిటీ, రైతులు, కూలీలు, ప్రతి ఉద్యోగస్తులు, స్త్రీలు, పురుషులు ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచేసి నాయన మీ కృప చొప్పున నడిపించమని వేడుకుంటూ తండ్రి ఇదిగో నాయన మీకు నాయన ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, అవర్గాడ్ ఛానల్ ప్రతి సబ్స్క్రైబర్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ మెండైన దేవులతో నింపమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థననైనా మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించి నాయనావు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మహిమగల మహారాజా నీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి.